రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా కన్నదమ్ముల్లా ఎలక్షన్లో మా అందరికీ ఎంపీ గారికి కానీ మాకు కానీ సపోర్ట్ చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీ సహకారం మీ వంతుతో ఈరోజు చిత్తూరు పార్లమెంట్ ఎంపీగా ప్రసాద్ అన్న గారు, ఎమ్మెల్యేగా నేను కూడా ఎన్నుకోవటం జరిగింది. దానిలో కృషిలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా చంద్రగిరి ప్రజలు చేశారు. మీ వంతు సహకారాలు అందించారు కాబట్టి మేము ఉన్నాం. కాబట్టి మీకు జీవితకాలం రుణపడి ఉంటామని కూడా మీడియా సోదరులందరూ కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడే అన్నగారు చెప్పారు, చంద్రగిరి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఆ రోజైతే ఎలక్షన్ ముందు మేము ఏ విధంగా ప్రామిసులు చేశామో హామీలు, ఆ హామీలు నెరవేర్చేదానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఇప్పుడే చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి మండలాల రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రగిరి టౌన్లో ఇంతవరకు లేనటువంటి శ్మశాన వాటికి కానీ, తిరుమలకు నడుచుకునే యాత్రికులకి ఇది కానీ, అదేవిధంగా రాయల చెరువు రోడ్డు కానీ, రాయల చెరువుకు సంబంధించిన కట్టపైన విషయాలు కానీ, చిన్నగొట్టుకులు ఎర్రవారిపాలకు సంబంధించి తలకోనకు సంబంధించి వాటర్ బ్యాక్ వాటర్ వెళ్తా ఉంది దానిపైన కానీ, నేండ్రగుంట పెనుమూరుకు సంబంధించిన డబుల్ రోడ్డు, దామల చెరువు కుమిరెడ్డి గారిపల్లికి సంబంధించిన ఆర్ఎన్బి డబుల్ రోడ్డు, వీటన్నిటిపైన కూడా ఎంపీ గారి సహకారంతో చంద్రగిరి ఎమ్మెల్యే కూడా మేము కూడా ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ గారు మన పార్లమెంట్లో కూడా రైల్వే మినిస్టర్ గారు కూడా లెటర్ రాయటం జరిగింది. పాకాలకు సంబంధించిన రైల్వే జంక్షన్లో లోడింగ్ అన్లోడింగ్ ఫెసిలిటీస్ అక్కడ పెడితే బాగుంటుంది, స్థలం సుమారు 150 ఎకరాలు ఉందని కూడా రాయటం జరిగింది. దీనికి సంబంధించిన రైల్వే మినిస్టర్ గారు కూడా బెంగళూరులో ఉన్న సహాయ మంత్రి వారు కూడా వాళ్ళని కూడా తొందరలో వెళ్ళి కలుస్తాం. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా అడిగాం, అది కూడా తీసుకుని వెళ్తాం. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు. ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను. నాకు తెలిసి నేను చేయను. తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు చేస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు గారు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు, నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం. సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్షం పైన ఏదో బురద జల్లాలంటే 2020 నుంచి 24 వరకు జరిగిన భూస్కాములన్నీ కూడా బయటకు తీశానంటే అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి వచ్చిన నెల రోజుల్లో కూడా మేము ప్రజల అభివృద్ధికి వెళ్తాము, అదేవిధంగా అభివృద్ధికి ముందుకు ఉంటాం. అదేవిధంగా మీడియా సోదరులు మీకు కూడా తెలియజేసుకుంటున్నా, నేను ఎప్పుడు కానీ అందరికి అన్నదమ్ముల్లాగా ఉంటా. ఎవరు వచ్చినా ప్రజలు నేను అందుబాటులో ఉండి చేస్తా. విలేకరులకు కూడా మీకు సంబంధించినటువంటి సమస్యలు కూడా నా దృష్టి తెచ్చారు. వాటన్నిటిని కూడా ఎంపీ గారు మేము కూడా కలిసి ఎవరైతే గతంలో స్థలాలు ఇవ్వలేదో మీకు దాన్ని అన్నిటిని కూడా మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకుని తీస్తాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు ఆక్యుపై చేసుకున్నారు, వాటిపైన దృష్టి సారిస్తాం. అన్ని విషయాలు ఉంది, కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి. మేమైతే ఎక్కడ కానీ వ్యక్తిగత కక్షలు పోవట్లా. పక్కనున్న నియోజకవర్గంలో చాలా గలాటాలు జరిగినాయి, ఇక్కడ జరగల. తెలిసి అప్పటికప్పుడే పోలీస్ అధికారికి చెప్పి మా వాళ్ళని కంట్రోల్ చేసుకుని పోయాం. మీకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తిరగని ఇట్లా ఇక్కడ ఏం లేదు, స్వచ్ఛంగా తిరుగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. పోలీసు 4 నుంచి 5 గన్మ్యాన్లు ఉన్న దాన్ని 2కు 2 ఇచ్చారు, ఒకరికి ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం నేను ఓడిపోయినాక 15 రోజులకే మాకు గన్మ్యాన్ తీసేసినారు. మేము వ్యక్తిగతంగా లేకపోయినా హ్యాపీగా జనాలతో తిరిగినాం. మీకు ఇక్కడ అటువంటి అవకాశం లేకుండా మీకు ఇవ్వాల్సిన భద్రత కల్పిస్తాను. మీకు ఇంకా ఎక్కువ భద్రత కావాలంటే కూడా నా గన్మ్యాన్లు కూడా మేము చెప్పి మీకు ఇచ్చేస్తాం. దాంతో ఏం డౌట్ పడొద్దండి. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎంపీ గారు కానీ మమ్మల్ని ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మేము జీవితకాలం రుణపడి ఉండి 5 సంవత్సరాలు మా కాల పరిమితి అయినా 4 సంవత్సరాలు మేము అభివృద్ధికి ముందుకు పోయి లాస్ట్ సంవత్సరంలో మళ్ళా ప్రజల వద్దకు దండ పెట్టుకుంటూ వాళ్ళు తీస్తామని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం. ఎంపీ గారు గెలిచిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా పరిశీలించాలని కూర్చుంటున్నాం. ఈ విధంగా ప్రతి నెల మేము పెట్టుకుంటాం ఇద్దరు కలిసి. కాబట్టి ఇదే మీటింగ్ ఏ నియోజకవర్గం నాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో మేము ఇట్లా ప్రతి నెల పెట్టుకుంటాం. మీకు చెప్పాలి, రాయల చెరువు కట్ట ఎటువంటి పరిస్థితులు తెగదండి. పబ్లిసిటీ పిచ్చి ఉంటే నేను చేయొచ్చు. మీకు కూడా తెలుసు, మన ఇల్లు కడతాం, వాటర్ ట్యాంక్ ఫుల్ అవుతుంది. వాటర్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు కొంచెం ఫ్లో అవుతుంది, నీరు చెమ్మొస్తుంది అంతే. అది శ్రీకృష్ణదేవరాయల కాలం కట్టిన ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలు వరదలు పోయినా ఏం కాల.
పబ్లిసిటీ పిచ్చితో లీకేజ్ అయిపోయింది అని చెప్పా తప్పించలే. దాన్ని ఆల్రెడీ ఇప్పుడు డిపిఆర్ వేయించాం. డిపిఆర్ వేయించి ఇరిగేషన్ అధికారులు కూడా మాట్లాడారు. నాకు ఒక లక్ష్యం అంటే R&B ఉండొచ్చు, అదేవిధంగా రెవెన్యూ ఉండొచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రులు ఉండొచ్చు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజ్ కాబట్టి అన్నీ కూడా చేస్తాం. పంచాయతీరాజ్ సంబంధించి కూడా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో నాకు ఆ రోజు ప్రమాణ స్వీకారం అయినాక అడిగినప్పుడు నేను అడిగిన, అన్న నాకు పంచాయతీరాజ్ ఎక్కువ నాకు చేయాలంటే నువ్వు ఏదైనా తెచ్చుకోనని నేను చంద్రగిరి చేస్తానన్నాడు. కాబట్టి సంబంధించిన శాఖలన్నీ నాకు ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇది మీరు చెప్పినట్లు ఏదైనా ఉంటే కూడా నేను ఎంపీ గారిపై పరిశీలించి ఏదంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటాం. దాన్ని అయితే ఈ 4 సంవత్సరాల్లో కట్టపైన వారికి కట్ట కింద వారికి ప్రాబ్లం ఉంది, అది లేకుండా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసేసాం. ఎస్టిమేషన్ వచ్చి 29 crores ఏమైంది 3 బ్రిడ్జిలకి. నేను రేపు అసెంబ్లీకి పోయినప్పుడు ముఖ్యమంత్రి వారికి మా పెద్ద ముఖ్యమంత్రి వారికి ఇచ్చి చేస్తాను. పడిపోయిన బ్రిడ్జిలు మన తిరుచానూరు నుంచి ముల్లపూడి పోయే బ్రిడ్జి పడిపోయింది. దాని నుంచి ముల్లపూడి ఊరిలో రోడ్డు చాలా గంతులైంది. ఒక 3 days ముందు R&B అధికారులు కూడా పోయి దాన్ని ఎస్టిమేషన్ వేసుకుని వచ్చారు. దానికి ఫండ్స్ లేదన్నారు. ఆ ఫండ్స్ తుడా నుంచి అన్ని తుడాలో మొత్తం ఖాళీ చేశారు, ఏం లేదు. తుడాలో కొంచెం డబ్బు తీసుకొని R&B గారికి ఇచ్చి అది కూడా క్లియర్ చేస్తారు. Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. మీకు నా గురించి తెలుసండి. ఎలక్షన్ ఫస్ట్ రాసింది సాక్షిలో ఏం రాశారు, ఫస్ట్ పేపరు ఒక రైస్ మిల్లుని అరేంజ్మెంట్ చేసి డబ్బు అడిగి ఇవ్వలేదు అనేసి రాశాడు. ఎలక్షన్కి నేను కుంట్రపాకంకి వెళ్ళింది మార్చి ఎండింగు. కుంట్రపాకం పోయినప్పుడు కూడా మా జిల్లా అధ్యక్షుడు రాజనన్న కూడా ఉన్నాడు ఆ రోజు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ మాకు బూడిద వస్తూ ఉంది, దీన్ని మూపించండి అన్న. ఎందుకు ఇన్ని రోజులు మూపించలేదంటే దీంట్లో ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే తమ్ముడు భాగస్వామ్యం ఉంది. మేము 21 నుంచి అధికారులు మొరపెట్టుకున్నా, పొల్యూషన్ అధికారులు వచ్చి మాకు ప్రెజర్స్ వస్తే మేము ముయ్యలేదు అన్నారు. అమ్మ మీరు నాకు మెజార్టీ ఇవ్వండి, గెలిచిన వెంటనే నేను మీకు సహకారం ఇస్తాను. అదేవిధంగా అలా బూత్లో మెజార్టీ ఇచ్చారు. నేను గెలిచింది డిక్లరేషన్ 4 గంటల 6వ తేదీ పొల్యూషన్ అధికారులతో మాట్లాడి దానిపైన ఆ వినతి పత్రం నాకు ఇచ్చిన దాన్ని పెట్టి పంపించా. వాళ్ళు కూడా చూసి కరెక్టే అని చెప్పారు, చేశారు. నాకైతే దీనికి ఎటువంటిదిలా నేను దానికి సంబంధించిన RYCకి సంబంధించిన వీళ్ళని మేము డిస్టర్బ్ చేస్తామంటే వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకున్నా. ఇక్కడ పెట్టుకుని వాళ్ళకి జరిగిన విషయాలు చెప్పాం. వాళ్ళు కూడా సారీ మాకు తెలియదన్నా, మీరు చెప్పింది కరెక్టే, ఒకవేళ ఏది ఉంటే అవకాశం ఇవ్వండి అని అడిగారు. దానికి కూడా నేను చెప్పి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడగండి, వాళ్ళు ఓకే అంటే నాకేం సంబంధం లేదు, నేను చేసుకోండి అంటే. దానికి కూడా ఎట్లా అడిగారంటే అది ధూళి రాకుండా మేము చేయగలుగుతామంటే అదేది ఉన్నా అక్కడున్న ప్రజలను అడగండి, వాళ్ళు అభ్యంతరం లేదంటే నాకు అభ్యంతరం లేదన్న. ఇది ఒక విషయం. నేను గెలిచికి ముందే ఒక ఇల్లు కట్టుకోవాలని చూసినప్పుడు JCR అనే వ్యక్తి అదేవిధంగా 3 వ్యక్తులు బైపాస్లో డాలర్స్ కాలనీ ఇక్కడ చూపించారు. దాంట్లో మా మండల పార్టీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య నాయుడు గారు ఒక శుభగిరి అనే కాంట్రాక్టర్ ఉంది, శుభగిరి వాళ్ళిద్దరు బంధువులు, ఇది ఉంది అంటే పోయి చూసి ఆ రోజే నేను వద్దన్నా, నేను చూస్తానని దానికి స్థలం చూపించారు. దానికి ఏం రాసినాడు, 7 కోట్లు కమిషన్ అడిగిన దానికి నజారా నాకు ఇచ్చారన్నారు. నా బతుకు మా నాన్న నాగరాజుని అడిగి పుట్టినోడిని, కమిషన్లు తీసి బతకాల్సిన బతుకులే. ఎవడు కమిషన్లు తీసుకొని ఎవడికి పుట్టినాడో వాడు ఆ ఎదవకు తెలుస్తుంది. నేను ఇంకా ఘోరంగా మాట్లాడుతాను. ఎంపీ గారు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదచ్చుకున్నా. నేను క్లారిటీ చెప్తాడా. ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేశాడంట. ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఎందుకు పోయినావు నువ్వు నాని దగ్గరికి అంటే, అన్నా నా దగ్గర నాకు రావాల్సిన బిల్స్ ఉంది, ఆ బిల్స్ ఉంది కాబట్టి అడిగేదానికి పోయాను, టేబుల్ పైన కూర్చోబెట్టి నాతో మాట్లాడారు అని. టేబుల్ పైన 100% నా ఇంటికి ఎవరు వచ్చినా డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టి భోజనం పెడతా. విరోధి వచ్చినా నేను తినేటప్పుడు నా పక్కన వస్తే కూర్చోబెట్టి పెడతా, నాకు అలవాటు. అతను కూడా వచ్చాడు. అతనికి ఎందుకు పిలిచి మాట్లాడారంటే, సుబ్రహ్మణ్యాన్ని పిలమన్నా, ఇక్కడ వేసినటువంటి 3 రోడ్లు కూడా ఈయన కమిషన్ తీసుకొని 3 రోడ్లు కూడా అతను శాంక్షన్ చేశాడు. రోడ్లు మొన్న ఎలక్షన్ ముందు పెండింగ్ పడింది, అతను రోడ్లు లేకుండా పెండింగ్ పెడితే పిలిచి వేపించేదని పిలిచి మాట్లాడా. మీరు కనుక్కోండి క్లారిటీ. ఏ గుడికైనా ఇది దీనిపైన జరిగిందంటే నేను కాణిపాకంలో ప్రమాణం. అతను బెదిరించేదో రికార్డింగ్ వాయిస్ చేసుకున్నా అంటే చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. ఒకటి. 3వది వచ్చి ఇప్పుడు మీరు మొన్న పెట్టారు కదా 54 కోట్లు మఠం ల్యాండ్ నాని అన్నారని అపోజిషను. ఇది కూడా 7వ తారీఖు జరిగింది, 8వ తారీఖు. దానికి సంబంధించిన వ్యక్తులు స్థలం కడతా అంటే ఇక్కడ అష్టావధానం చేసే మేడసాని మోహన్ గారి స్థలం అది. ఆయన నాకు కాల్ చేశారు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, మా పెద్ద ఆయన గారికి జూనియరు, వాళ్ళకి దగ్గర బంధువు.
నాని మా పార్టీ రాకముందు మేము కాపాడగలిగినా పార్టీ వచ్చినాక మీరు ఎవరు మాకు సాయం చేయాలంటే ఉన్నన్నా అని ఈ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారిని అడగండి, ఆ రోజు ఉన్న డిఎస్పీ నర్సప్ప గారిని అడగండి, రిటైర్డ్ అయ్యారు. ఆ రోజు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ తమ్మీమో ఎవరో ఉన్నారు, వాళ్ళని అడగండి. ఎన్నిసార్లు పోలీసు అధికారులు చెప్పి కాపాడమని అడగండి. అవతల వ్యక్తుల దగ్గర నేను కమిషన్ తీసుకుంటే మేడసాని మోహన్ గారికి నేను చేయను కదా, మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని రూల్ 145 వేసి దాంట్లో ఎవరు రానికుండా చేశా. ఇదే స్థాయి ఇప్పుడు మీకు నిన్న కూడా అతను ఆ వ్యక్తులు పెట్టారంట. ఇదే వ్యక్తుల్ని ముత్యాల నాయుడు అనే వ్యక్తి అతనికి ఫోన్ చేస్తే ఎంత కమిషన్ అడిగినాడు, ఈయన ఎంతకు మాట్లాడినాడు అంటే ఆ వ్యక్తులు దానికి సంబంధించిన ఎవరో నవీను కళా ఎంటర్ప్రైజెస్ ఎవరో రజనీ అంటే వీళ్ళు నా వాళ్ళు ముత్తు దాంట్లో నా దగ్గరికి వచ్చింది కళా ఎంటర్ప్రైజ్ రజనీ, లింగేశ్వర్ నగర్ సంబంధించిన వైస్ సర్పంచ్ చిత్తూరు ఇంటికి వచ్చారు. కాలు దెబ్బతే నేను ఒకటి అడిగిన మట్టం ల్యాండ్లకు కానీ వీటిని నా దగ్గర రావద్దు, న్యాయంగా పోండి. అయితే వైసీపీలు వస్తే నేను ఒప్పుకోనని చెప్పా, మీరు కావాలంటే వాళ్ళు విచారించండి. ఇది లేదంటే మీరు పోయి ఇంటర్వ్యూ ఇక్కడే కావాలి స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి. కస్టోడియన్ రమేష్ గారికి ఇమీడియట్గా ఏం చెప్పానో కనుక్కోండి. ఆ రోజే ఎప్పుడైతే చేస్తానో కస్టోడియన్ రమేష్ని అడగండి. సాక్ష్యాలు అందరూ బతికే ఉండారు. బులుగు పేపర్లో రాసి అతను చేసిన అవినీతిని నేను బయట పెడతా ఉంటే నా పైన మాట్లాడితే కాదు. ఇది జరిగింది. 75 plus entrepreneurs. Student exchange program. Internship abroad. KL, deemed to be university. దీనికి సంబంధించిన స్థలాలు ఇద్దరిది కొనుక్కుంటానన్నాడు కదా. నేను ఎలక్షన్కి అప్పు చేసిందే, నేను ఇంకా అప్పులు లేకున్నాను. 5 లక్షలు కూడా లేదు నా దగ్గర. కొనుక్కోంటే నాకు ఎవడు ఇస్తాడు? ఒకవేళ ఆయన ఏమైనా కొనుక్కోవాలో నా పైన పెడుతున్నట్టు. ఇప్పుడు మీకు గుర్తుంటుంది, గతంలో కూడా చెప్పిన, మనం జాతరలో దొంగిలిస్తాడు, వాడు మనలో ఉండి దొంగ అంటాడు. అర్థమైందా? సేమ్ పొజిషన్. ఇంకా అవినీతులు వస్తాయండి, చాలా వస్తాయి. నేను మీకు మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పా, ఈరోజు బతికుండానంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బతికుండా. నాకుండేది ఒక కొడుకు, నేను ద్రోహం చేస్తుంటే మొన్నే చనిపోయింటా. ఆ దీంట్లోనే నేను బతికానంటే వెంకటేశ్వర స్వామి సాయిబాబు కాపాడాడు. ప్రజలకు సేవ చేయాలని తెలియకుండా ఏదైనా తప్పు చెప్పిస్తే నాకు చెప్పండి, మత్త నాకు తెలియకుండా ఎక్కడైనా నాయనకాలు జరిగితే. అదేవిధంగా ట్రాక్టర్స్ ఇది కూడా 3 రోజులు జరుగుతూ ఉంది. కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయినా, మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకుపోయా. ఎందుకంటే ఇక్కడి నుంచి నాగలాపురం నుంచి ఇక్కడ రావాలంటే, ఒక టిప్పర్ పోయి రావాలంటే 24,000 రూపాయలు వస్తూ ఉంది. అమ్మాలంటే 25,000కి అమ్మాలి. వర్కౌట్ కాదు. ఇక్కడ చుట్టూరు ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో 7 రీచ్లు ఉంది. ఆ 7 రీచ్లో ఇమ్మని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయా. వాళ్ళతో వస్తే వాళ్ళ ట్రాక్టర్ యజమానులు ఈజీగా అవుతారు. లేదా మళ్ళీ సామాన్యుడికి ఇసుక అందుబాటులో ఉండదు. ఆ ట్రాక్టర్ యజమానులు కూడా చెప్పా, ఎమ్మెల్యే పేరు చెప్పి ఎవరైనా డబ్బు ఇచ్చినారంటే మీ ట్రాక్టర్ తోలరు, జనాలకి మీరు కావాలంటే తగ్గిసి తోలండి అని చెప్పి డైరెక్ట్ చెప్పా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళా, గతంలో ఎమ్మెల్యే పేరుతో కట్టినట్టు కప్పం నిలిపేసి ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పా. ఇదే మీరు ఎక్కడైనా చూడండి, నేను చేస్తుంటే మీకు ఎప్పుడు చెప్పినా నేను బహిరంగ క్షమాపణ చెప్తా. అంటే ఫుల్ స్టాప్ అంటే ఒకటమ్మా, మనము వాళ్ళ ఛానల్ అదే పని అమ్మా. ఒకటేమంటే వాళ్ళు చేసినటువంటి అవినీతిని నేను బయట తీస్తా ఉండా, దీనికి నన్ను బ్లాక్మెయిల్ చేయాలంటారు. నేను నీతి నిజాయితీగా ఉండేంత వరకు ఎవరికి భయపడను. నేను క్లారిటీ, నేను నీతి నిజాయితీగా ఉండేంత వరకు ఎవరికి భయపడను. నువ్వు ఎన్నైనా బ్లాక్మెయిల్ చేయి. నేను గతంలో ఏ విధంగా ఇప్పుడు కూడా అట్లే ఉంటా, రేపు రాబోయే కూడా అట్లే ఉంటా. నీకు తెలుసు కదా. ఈరోజు ఉదయం కూడా చంద్రగిరి నుంచి ఓంకార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు, స్థలం ఉందన్నా చూడన్నా అనేసి. చూపించంట నేను ఏమి కొన్నా స్థలం నా అకౌంట్ నుంచి, నా బ్యాంక్ నుంచే వైట్ అమౌంట్లో మీకు డబ్బు పోతుంది, డీడీతో సహా ఇస్తా. కొనేటప్పుడు కూడా మీకు చూపిస్తా. నాకు ఇల్లు కావాలి కదా, చంద్రగిరిలో ఇల్లు కావాలి కదా. ఇప్పుడు అది కూడా ఎట్లా డబ్బు వచ్చింది మీరు అనుకోవచ్చు. నాకున్నటువంటి క్వారీలు అమ్మేస్తా ఉండా, సేల్స్ పెట్టేసా. అది ఒక నెలకో 3 నెలలకు అవుతుంది. డబ్బు వస్తుంది, ఆ డబ్బులో కొంటా ఉండా. నేనేమో ఇది చేయలే, అమ్మింది కూడా వైట్లోనే ఇస్తాను నాకు డబ్బు. ఈ వైసీపీ ప్రభుత్వం 60 కోట్లు వేయించింది పెనాల్టీ, అది క్లియర్ చేసినాక క్వారీ అమ్మేస్తా ఉన్నా. ఉండేది నాకు ఒక క్వారీ, ఫ్యాక్టరీలన్నీ మూసేసినారు, అవన్నీ అమ్మేస్తా ఉన్నాను. కాబట్టి దాంట్లో కొంచెం భాగం మా మిస్సెస్ వాళ్ళు నాకు ఇస్తూ ఉన్నారు, దాంట్లో భాగం కొంటా. అన్నీ వైట్లోనే ఉంటాయి, మీకు వైట్లోనే చూపిస్తా. నేను తుడా తరపుతో ఇంటికి కరెంట్ లేకుండా జనరేటర్లు పెట్టుకోను, తుడా తరపులో ఫర్నిచర్లు కొన్నాం, తుడా తరపున బిల్డింగ్ ఆల్టర్లు చేసుకోను, తుడా తరపున మా అమ్మ నాన్న గెస్ట్ హౌస్లో పెట్టుకొని గెస్ట్ హౌస్ని రిపేర్ చేసుకోను, తుడా తరపున నా ఆఫీస్లో జిరాక్స్ మిషన్ కలెక్ట్ పెట్టుకోను, తుడా తరపున నేను వచ్చి నా బండ్లకు డీజిల్ పెట్టుకోను, తుడా తరపున నా లెక్కలో ఫ్లైట్ టికెట్లు స్టార్ హోటల్ తీసుకోను, తుడా లెక్కలో నా దగ్గర 50 మంది పిఆర్ వాళ్ళు పనిచేయను. నాకుండేది నేను ఉండే వాళ్ళకి డబ్బు ఇచ్చే పని చేయించుకుంటాను. మీకు అన్నీ కూడా నా భార్య అకౌంట్స్ ఉంటుంది, మీకు ఏది కావాలో ఇస్తా. నెల ఎన్ని జీతాలు ఇస్తానో అది కూడా చెప్తాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.